హరి ఓం. మనం కేరళలో అంబుల పూజ కృష్ణ దేవాలయంలో ఉంటున్నాము. ఇది పాయసం ఆలయం, చాలా గొప్ప ఔషధ గుణాలు ఉంది. ఈ కృష్ణ దేవాలయం గురించి మనం ఒక్క నిమిషం చెప్పుకుందాం. ఈ కృష్ణ దేవాలయాన్ని భీముడు ఆకలికి ఉన్నప్పుడు అడిగాడు, కృష్ణ అని ప్రార్థిస్తే కృష్ణుడు కనపడి నాకు పాయసం వడ్డీ పెట్టుకుంటాడు. అహంకారంతో వడ్డీ పెడితే అది రుచిగా లేదంటాడు. మళ్ళీ ఇంకొకసారి అహంకారం లేకుండా సర్వస్వ శరణాగతి పొంది ఆ పాయసాన్ని తయారు చేస్తాడు. అక్కడికి కూడా రుచిగా లేదంటే అప్పుడు అంటాడు, నువ్వు ఒక రోజంతా ఉపవాసం ఉండి నిష్ఠ నియమాలతో ఒక స్థలం చూపిస్తాను, బృందావనం ఉండే స్థలం, ఆ స్థలంలో చేయమంటాడు వంట. ఆ బృందావన స్థలం అంటే ఇక్కడ కనపడుతుంది మనకు. ఆ బృందావన స్థలం కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బృందావన స్థలం చూపించారు అంటే ఇక్కడ స్తంభం ఉండేటువంటి స్థలంలో పాయసాన్ని చేసి నివేదించారు. వెంటనే అది రుచిగా కనపడేటువంటి అవకాశం ఏర్పడింది. ఇది కృష్ణ దేవాలయం. మనం దూరం నుంచి ఫోటో తీస్తున్నాము. కృష్ణ దేవాలయం లోపల కృష్ణదేవుడు ఉంటాడు. ఇక్కడ చేసిన తర్వాత పాయసం రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని అందరూ ఆరగిస్తారు. ఇది ఔషధ గుణాలు ఉన్నటువంటి పాయసంగా తేల్చారు కాబట్టి ఈ పాయసాన్ని అందరూ సేవిస్తున్నారు. ఇక్కడ ఒక నది కూడా ఉంది. ఇక్కడ సరస్సులో జనం తండోపతండాలుగా ప్రతిరోజు 11 గంటలకు హారతిస్తారు. తర్వాత పాయసాన్ని 1 గంటకు క్యూలో పంచుతారు. ఇక్కడ నదిలో తెప్పోత్సవాలు అన్నీ చేస్తారు కాబట్టి సరస్సు ఉంది, స్వామి సరస్సు. ఇక్కడ ఒక మంటపం కూడా ఉంది. ఇది అంబుల పూజ, చాలా శక్తివంతమైన కృష్ణ దేవాలయం అండి. చాలా కృష్ణ దేవాలయం. కృష్ణుడు కూడా చాలా బాగుంటాడు. మనం కృష్ణ ఫోటో నేను చూపిస్తాను. లోపల గుడిలో వీడియో తీయనీరు కాబట్టి ఈ పాయసం చాలా రుచికరమైనటువంటి, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పాయసాన్ని మనం ఆరగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. వచ్చిన వాళ్ళు దాన్ని సేవించవచ్చు. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. కృష్ణాయ గోవిందాయ ఇది ఇక్కడ పాయసం పంచేటువంటి స్థలము. మొదల పాయసాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. హరి ఓం.